హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ హరి, తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ పనిచేస్తా ఉన్నానండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి బోర్ పాయింట్ రీసెంట్ గా నేను సర్వే చేసి ఇచ్చినటువంటి బోర్ పాయింట్ అండి. అంటే జూన్ నెలలో సర్వే చేయడం జరిగిందండి. జూలై నెలలో డ్రిల్ చేసుకోవడం జరిగింది. అంటే 16వ తారీఖు నాడు డ్రిల్ చేసుకుంటే రీసెంట్ అంటే నిన్న 20th నాడు మోటార్ ఇన్స్టాలేషన్ చేసుకోవడం జరిగిందండి. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా వాటర్ అయితే ఫ్లో అవుతా ఉందో. ఈ రైతు పేరు వచ్చేసి ఎం శ్రీనివాసరావు గారండి. ఇతని ఊరు వచ్చేసి సుల్తాన్పూర్ ఊరు అండి. మండల్ వచ్చేసి సుల్తాన్పూర్, జిల్లా వచ్చేసి కరీంనగర్ జిల్లా అండి. అంటే ఇది కరీంనగర్ కును పెద్దపల్లి హైవే మార్గ మధ్యంలో ఉంటుందండి ఈ విలేజ్. అయితే ఈ విలేజ్ కి ఆనుకొని అతనికి ల్యాండ్ ఉండే అండి. నేను సర్వే చేయడం జరిగింది. అంటే ఇది కంప్లీట్ కరీంనగర్ గ్రాన్యులేట్ టెరెన్ అంటాం. ఇక్కడ జియాలజికల్ ఫార్మేషన్ అంటే ఈస్టర్న్ ధార్వార్ క్రెటాన్ లో భాగం అండి ఇది. అంటే ఇక్కడ జియాలజీ వచ్చేసి కంప్లీట్ మిక్స్డ్ గ్రనైట్ అంటాం. అంటే మిక్స్డ్ గ్రానైట్ లో సర్వే చేయడం జరిగిందండి. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా వాటర్ అయితే రావడం జరిగిందో. ఈ వాటర్ వచ్చేసి దాదాపు 2.5 ఇంచుల వాటర్ వచ్చిందని చెప్పేసి రైతు అయితే సంతోషంగా చెప్పడం జరిగిందండి. సో రైతు సోదరులారా, ఒక జియాలజిస్ట్ ద్వారా సర్వే చేయించుకుంటే ఇలాంటి వాటర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎంతైనా. అంటే జియాలజిస్ట్ అంటే ఒక క్వాలిఫైడ్ జియాలజిస్ట్, చదువుకున్న వ్యక్తి, అతని ద్వారా సర్వే చేయించుకుంటే ఇలాంటి వాటర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అతనికి ఉండే నాలెడ్జ్ ఈ జియాలజీ సబ్జెక్ట్ మీద బాగా ఉంటుంది కాబట్టి లోకల్ జియాలజికల్ కండిషన్ ఎలా ఉంటుంది, లోకల్ హైడ్రోజియాలజికల్ కండిషన్ ఎలా ఉంటుంది, లోకల్ జియోగ్రాఫికల్ కంప్లీట్ అతనికి తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి రిపోర్ట్ మేరకు మీరు డ్రిల్ చేసుకుంటే తప్పకుండా ఇలాంటి వాటర్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో రైతు సోదరులారా, మీరు ఖచ్చితంగా ఒక మంచి జియాలజిస్ట్ను పిలిపించుకొని సర్వే చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే నేను క్వాలిఫైడ్ జియాలజిస్ట్గా పదే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి. ఈ రిక్వెస్ట్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. నష్టపోవద్దు, డబ్బులు అనేది ఊరికే రావు. ఏ రైతుకు డబ్బులు అనేది ఊరికే రావు. కాబట్టి జాగ్రత్తగా ఒక మంచి జియాలజిస్ట్ని పిలిపించుకొని సర్వే చేయించుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎంతైనా ఉంటుందండి. సో థ్యాంక్ యూ.